నువ్వు మోకరించి ప్రార్థన చేసే ఆ ప్రార్థన జీవితం నిన్ను పరలోక సంబంధమైన సహవాసముతో నిన్ను హెచ్చిస్తుంది. మీకు అర్థమవుతుందా? లోక స్నేహం కట్ అయిపోయింది, దేవునితో స్నేహం ఏర్పడుతుంది. మీకు అర్థమవుతుంది? ప్రార్థన చెయ్యాలి. రక్షింపబడిన వాడు ప్రార్థన చేసుకోకుండా ఉండలేడు, సన్నిధికి వెళ్ళకుండా ఉండలేడు, వాక్యము వినకుండా బ్రతకలేడు. నువ్వు రక్షణ పొందితే అలాంటి తపన నీలో పుట్టిద్ది. ఆ యొక్క ఆనందం, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, నా దేవుని మందిరములో నేను వాక్యం వినాలి, ఈరోజు ఉదయకాలంలో లేచి ప్రార్థించాలి, అర్థమవుతుందా? సాయంత్రం నేను ప్రార్థన చేసుకోవాలి అని ఆ దేవుని యొక్క పొత్తిగుడ్డలతో ఆ చంటి బిడ్డకి ఆ పొత్తిగుడ్డల వెచ్చదనం ఇచ్చినట్లు ఆ తల్లి స్పర్శ, దేవునితో నీకు ఆ స్పర్శ కావాలి. అదే ప్రార్థనా జీవితము.